ఇదే సార్ రియల్ రేస్ కంపెనీ వాళ్ళు తెప్పించిన బుల్ ట్రాలర్లు. 3000 మంది మత్స్యకారులు ఒక్క రోజులో పట్టే చేపల్ని వీళ్ళు 1 గంటలో పట్టేస్తున్నారు. నథింగ్ బట్ ఓవర్ ఫిషింగ్ సార్. మన తర్వాత తరాలకి 100 జాతుల చేపలు కనపడకుండా పోతాయి సార్. అండ్ ఈ మెకనైజేషన్లో ₹1 కోటి పెట్టుబడికి 1 ఉద్యోగం వస్తే సంప్రదాయ పద్ధతిలో 1000 ఉద్యోగాలు వస్తాయి సార్. ఏంటి టీఆర్పీ గారు సార్ మన 10 o'clock బులెటిన్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ సార్. హీరోయిన్ మదనిక కాలు విరిగింది. అవును సార్, ఒక్కాలే విరిగింది. షూటింగ్ స్పాట్ లో బురదలో జారింది. హీరో ఫోన్ చేస్తే తనకేం తెలియదు అన్నాడు. కాలు జారిన మదనిక ఇందులో తనకే ప్రమేయం లేదంటున్న హీరో వాళ్ళ హాట్ క్లిప్పింగ్స్ తో ఓ ½ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను సార్. ఎప్పుడు ఇంత చీప్ ఐటమ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? ఈ టీ రంగపతి ఎప్పుడు టీఆర్పీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు సార్. ఈవిడి గారు విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులపై పెట్టిన చర్చకి లోయెస్ట్ టీఆర్పీ వస్తే కత్తిర్నా రంభా మధ్యలో లైలా తుఫాను మీద రైన్ సాంగ్ క్లిప్పింగ్స్ తో నేను చేసిన ప్రోగ్రామ్ కి హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. ఇటు మేనేజ్మెంట్ వాళ్ళు అటు మార్కెటింగ్ వాళ్ళు మసాలా పెంచమని ప్రెషరైజ్ చేస్తున్నారు సార్. కానీ థ్యాంక్ యూ సార్. కానీ ఏమన్నావు? ఓవర్ ఫిషింగ్. ఎస్ సార్. విపరీతంగా చేపలు పడడం వల్ల ముందు తరాలకి చేపలు లేకుండా పోతాయి. యువర్ రైట్. మన 24 hours న్యూస్ ఛానల్స్ కూడా చేసే పని ఇదే. విపరీతమైన న్యూస్ చవకైపోయింది. అందుకే చవకబారు న్యూస్ ఎక్కువైపోయింది. చెప్పిందే చెప్పడం చూపించిందే చూపించడం. జనాలు చర్మాలు మెదళ్ళు ముద్దుబారిపోయేంతలాగా న్యూస్. ఒకప్పుడు 35 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ వస్తే ప్రధానమంత్రి పదవి పోయింది. ఇవాళ మంత్రుల మీద వేల కోట్ల రూపాయల ఆరోపణలు వస్తున్నా పట్టించుకునేవాళ్ళు లేరు. రియాక్ట్ అయ్యేలోపే ఇంకో న్యూస్, దాని మీద ఒక న్యూస్. ఆ సున్నితత్వం నాశనం అయిపోయింది. టెన్నిస్ ఆడే అమ్మాయి పెళ్లి పెటాకులు అయిపోతే మనకు పండగ. ఒక యాక్టర్ చావు శ్మశానంలో కవరేజ్ మనకు ఎంటర్టైన్మెంట్. ఎక్కడికి వెళ్తున్నావు మనం అసలు? అదే మూఢనమ్మకాల మీద పోరాటం చేసే మనమే తెల్లారలేస్తే తావీధులు రాళ్ళు అమ్ముకునే ప్లాట్ఫారాలా తయారయ్యాం. ఎందుకంటే మనం ఎండగట్టిన బాబాలే మనకి స్పాన్సరర్స్. రోత పుడుతుంది. టీఆర్పీల కోసం ఛానల్ మీద ఛానల్ దుమ్మెత్తు పోసుకోవడం, ఇదంతా 30,000 కోట్ల ప్రకటనల వాటాల కోసం. మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్లు, వాస్తవాలు కాదు. మన శత్రువు ఇది. జనం మనల్ని మార్చేలోపు మనం వాళ్ళని ఏమార్చాలి. అది గేమ్, బ్లడీ గేమ్. తెలుసు అంత బురదని తెలిసినా అందులోంచి కలువులు వెకిసేస్తాయని ఒక నమ్మకం.